ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలలో సరే ఇప్పుడంటే అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం కానీ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే చక్కెర అయిపోయింది అనుకో గిలాస తీసుకొని పక్కింటి ఆమె దగ్గర పోతాం. గిలాస్ ఎందుకు ఇంత గిలాస్ తీసుకొని ఎందుకంటే ఆ గిలాసతోనే ఆమె దగ్గర అడుకొచ్చి అదే కొలత గిలాసతోని మళ్ళీ ఆమె పోయడం చక్కెర. వస్తు మార్పిడి కూడా కాదు, నువ్వు ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు. నూనె అయిపోతే కూడా ఓ ఈ చిన్న మూత టానిక్ సీసన్ నిండా నూనె తెచ్చుకొని మళ్ళీ నూనె వాపస్ ఇవ్వడం, ఏది బియ్యం ఉంటే బియ్యం వాపస్ ఇవ్వడం, అట్లా అడుక్కొచ్చుకునేది పక్కింట్లో పొంటి. ఇక జంత కూర ఉంటే అవ్వా అని చెప్పి అది కూర అది మాపి అది పెద్దగా లెక్కలోకి రాదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే విద్యుత్ కూడా అప్పడుక్కొచ్చుకొని మళ్ళీ అదే విద్యుత్తును తిరిగి ఇచ్చేటువంటి సిస్టమ్ వచ్చిందయా. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ కన్జంప్షన్ ఉండదు. తెలంగాణ ప్రాంతంలో 18,000 మెగావాట్లు ఇప్పటికి కన్జంప్షన్ వాడతాం, హై రికార్డ్ అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దగ్గర షార్టప్కు పోతారట. షార్టప్కు పోయి విద్యుత్ అడుక్కొచ్చుకొని 5% ఎక్కువ యూనిట్లను మళ్ళీ వాళ్ళకి సరఫరా చేయాలి. అసలు వడ్డీ కూడా యూనిట్ల రూపంలోనే, విద్యుత్ యూనిట్ల రూపంలోనే మళ్ళీ అప్పగించేటువంటి కార్యక్రమం. సో ఇట్లా విద్యుత్తు అదలు బదలు తెచ్చుకుంటారని అనుకోరు కాదు. ఇక గతంలో అయితే కొనుక్కొచ్చుకుంటూ అక్కర లేకున్నా ఛత్తీస్గఢ్ దగ్గర కొనుక్కొచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అవి అట్లా ఉండగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఇది. ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా కరెంట్ అనేటువంటి వార్త చాలా విచిత్రంగా గరిష్టంగా రోజుకు 3,000 మెగావాట్లు తెచ్చుకుంటారట. ఏప్రిల్ 20 నుంచి జూలై 10 వరకు తీసుకున్న కరెంటుకు అదనంగా మరో 5% విద్యుత్తును వడ్డీ కింద కలిపి తిరిగి ఇస్తామని డిస్కంలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఎంత బాగుంది, షార్టప్ లెక్క అంతే. కూటి గింజలు లేక షార్టప్కు పోతారు కదా, అవి ఆ షార్టప్కు పోయి పావు షేర్ పెట్టి ఇంకా దోషులు ఎక్కువ పోస్తా అన్నట్టుగా ఉందన్నట్టు ఈ దాని కథ.